ఇచ్చాడు చెప్పండి, ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? ఏమ్మా 2 వారాలు కూడా అవ్వలేదు, తప్పిపోయిన గొర్రె. చెప్పండి. పట్టపగలు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గంలో నేను వెలుగుని ప్రకాశింప చేస్తాను. ఓకే, దేవునికి మహిమ. పిల్లలు కొంచెం ఆగమ్మా. ఓకే, వాళ్ళిద్దరూ మంచోళ్ళు, దేవునికి మహిమ కలుగును కాక. సరే వినండి, ఆ వాగ్దానంతో కూడినటువంటి దాని గురించినటువంటి అనేకమైన సంగతులు మరి మొదటి తారీఖున మనం కొన్ని మాటలు విన్నాం. అలాగే గత వారం కూడా దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు. వెలుగు, నీతిమంతుల మార్గంలో వెలుగు తేజరిల్లాలంటే మన పాత జీవితాన్ని వదిలివేసినప్పుడు దేవుడే మనకి వెలుగుగా ఉండి అద్దరికి నడిపిస్తాడని ఇలాగ చాలా విషయాలు విన్నాం. దానికి సంబంధించి ఆ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి ఆ సందేశంలోనే మరొక విషయాన్ని మనము ఈరోజు వాక్యంలో నుంచి కొన్ని మాటలు విని మనము ముగించుకుందాం. చూడండి, గత దినములో మన జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేసి ఈ యొక్క సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మనందరి ఆలోచనలు, మనందరి తలంపులు ఒక విధంగా, నేను ఈ సంవత్సరంలో నా కుటుంబం పరిస్థితులు మార్చబడతాయి, నేను వెళ్తున్న మార్గంలో దేవుడు నాకు తోడుగుండి నాకు జయాన్ని ఇస్తాడని మనం ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కని ఈ నూతన సంవత్సరంలోకి మనము అడుగుపెట్టాం. అయితే చాలా మంచిది, దేవుడు కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయాలని ఆయన కూడా ఆశపడి తన వాగ్దానాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము మన జీవితంలో, మన కుటుంబంలో స్వతంత్రించుకోవాలి అంటే మనము పాత జీవితాన్ని వదిలేసి క్రొత్త జీవితాన్ని కనుక మనం కలిగి ఉంటే నిజంగా పట్టపగలు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతులు మార్గము ఆ వెలుగు తేజరిల్లుతుందని దేవుడు తన వాగ్దానంతో కూడిన సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో ఈ సంవత్సరమైనా నా కుటుంబ పరిస్థితి మారుతుందేమో, ఈ సంవత్సరమైనా నా జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు పోయి ఒక నూతనమైనటువంటి రీతిలో నేను, నా కుటుంబం, నా ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుందేమనే తలంపుతో మనం ఆశపడి వేచి చూచి ముందుకు సాగుతున్నాం. దేవుడు మన హృదయాల్ని ఎరిగిన దేవుడు కనుక, నిజంగా మన ఆశని ఆయన తీర్చే దేవుడు కనుక, నీతిమంతులు వెళ్తున్న మార్గములో పట్టపగలు వెలుగు ఏ విధంగా తేజరిల్లుతుందో ఆ విధమైనటువంటి వెలుగు నీతిమంతుల మార్గంలో తేజరిల్లింప చేస్తానని ఆ వాగ్దానము మనకి దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో తను చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ వాగ్దానము మన జీవితంలో, మన కుటుంబంలో నెరవేర్చబడాలంటే మరికొన్ని విషయాల్లో మనము ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. అందులో భాగముగా మరి మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22 వచనాలు కనుక చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు, ఆ యూదుల్లో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉన్నారు, అయ్యా, మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు చూస్తే, యేసయ్య దగ్గరికి యోహాను శిష్యులు అలాగే కొంతమంది
పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, అయ్యా, మేమైతే ఉపవాసం ఉంటున్నాం, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, దీనికి కారణం ఏంటని యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉన్నటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు అడిగినప్పుడు యేసయ్య వారికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. యేసయ్య పెండ్లి కుమారుడు తమతో ఉన్న కాలమున పెండ్లింటి వారు ఉపవాసం చేయదొగున, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము ఉపవాసం చేయదొగున, కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములోనే వారు ఉపవాసము చేస్తారని యేసు ప్రభు వారికి సమాధానం చెప్తున్నాడు. అయ్యా, యోహాను శిష్యులు అలాగే యూదులు మరి శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య దగ్గరికి వచ్చి, మేము ఉపవాసం ఉంటున్నాం, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదంటే ఆయన వారికి చక్కని సమాధానం చెబుతూ వారికి అర్థమయ్యేటట్లుగా ఒక ఉపమానాన్ని అక్కడ 2 ఉపమానాలని వారికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఎవడను పాత బట్టకు క్రొత్త మాసికి వేయుడు, వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరుచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడను పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయుడు, పోసిన ఎడల ఆ ద్రాక్షరసము ఆ తిత్తును పిగిల్చును, రసము తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే పోయవలనని చెప్పెను. వారికి అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు చక్కని ఉపమానాన్ని వారికి చెబుతూ ఉన్నాడు. ఇదిగో, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరంటే ఆయన సమాధానం చెబుతూ ఇంకా వారికి లోతుగా అర్థం అవటం కోసం ఒక ఉపమాన రీతిలో ఒక 2 ఉపమానాలు వారికి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, పాత బట్టకి క్రొత్త బట్ట ఎవడు కూడా మాసికి వేయడు, అలా వేస్తే ఏమవుతుందంటే అది చినిగిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. చూడండి, పాత బట్ట నీటిల్లో తడిసి అది దగ్గరికి కుంచుకుపోతుంది. దానికి ఆ పాత బట్టకి, కుంచుకుపోయిన పాత బట్టకి క్రొత్త బట్ట మనము మాసికి వేస్తే, మ్యాచింగ్ చేస్తే, ఇది కూడా నీటిలో వేసినప్పుడు ఇది కూడా కుంచుకుపోయి ఆ పాత బట్టని చింపివేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు చినుగు ఎక్కువగా కనబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం ఎవరు కూడా పోయరు, పోస్తే అది ఏమవుతుందంటే పగిలిపోతుందా అని చెప్తూ ఉన్నాడు. కనుక క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలని చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పాత దినాలలో, ఆ దినాలలో ద్రాక్షరసం పోయిటకు తోలు తిత్తులు వాడేవారు. ఆ పాత తిత్తులు ఏమయ్యి అంటే సాగి ఇక సాగే గుణము కోల్పోతుందన్నమాట. కానీ క్రొత్త ద్రాక్షరసము ఏమవుతుందంటే పులిసి దానిలో నుంచి గాలి విడుదలవుతుంది. గాలి విడుదలైనప్పుడు ఆ క్రొత్త ద్రాక్షరసం ఏమవుతుందంటే అమాంతంగా పొంగి పైకి వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అది ఆ గాలి ఒత్తిడికి, వ్యాకోచన ప్రభావం వలన ఈ పాత తిత్తుల్లో ఆ క్రొత్త ద్రాక్షరసం పోస్తే అదేమవుతుందంటే పులిసిపోయి గాలి విడుదలయ్యి ఒత్తిడికి, వ్యాకోచనం ఒత్తిడి వలన ఆ పాత తిత్తులు సాగే గుణం ఉండదు. కాబట్టి అవి పగిలిపోయి ద్రాక్షరసం పాడైపోతుంది, ఆ తిత్తులు కూడా పాడైపోతాయి. అదే క్రొత్త తిత్తుల్లో కనుక క్రొత్త ద్రాక్షరసమే వేస్తే ఆ తిత్తి ఏమవుతుందంటే ఆ గాలి ఒత్తిడి పెరిగినప్పుడు, అది వ్యాకోచనం చెందినప్పుడు, కొన్ని రసాయనాలు ఉద్భవించినప్పుడు అది ఆ క్రొత్త తిత్తి ఏమవుతుందంటే సాగుతుంది. ఆ క్రొత్త ద్రాక్షరసము బయటికి పొరలకుండగా పాడైపోకుండా ఉంటుందని యేసు ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు. కనుక దాని యొక్క భావం ఏంటంటే, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లోనే పోయాలి, అలాగే క్రొత్త బట్టకే మాసిక వేయాలి. అప్పుడే ఆ రెండిటికి మ్యాచ్ కుదురుతుంది, లేకపోతే సరిజోడు అవుతుంది. లేకపోతే అది చినిగిపోతుంది తప్ప ఇంకొక దానికి పనికిరాదు. అలాగే క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోస్తేనే అది ఉపయోగకరంగా ఉంటుంది.
క్రొత్త ద్రాక్షరసం పాత తిత్తుల్లో పోస్తే దానిలో సాగే గుణం ఉండదు కాబట్టి ఆ తిత్తు పాడైపోతుంది, ద్రాక్షరసం కూడా కిందకి కారిపోయి ఉపయోగం లేకుండా ఉంటుందని యేసు ప్రభు వారికి చాలా చక్కని ఉపమానం చెప్తూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన కార్యాలు మన జీవితంలో జరిగించాలని వాగ్దానంతో కూడిన సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ క్రొత్త తైలము క్రొత్త తిత్తుల్లో పోసినట్లుగా దేవుని కార్యాలు మన జీవితంలో మన కుటుంబంలో జరగాలి అంటే పాత తిత్తులైనటువంటి మన పాత స్వభావాన్ని మనం వదులుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు. అంటే వారు ఏంటంటే వారు యూదులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు, వారు ఆ ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఎక్కువగా పాటిస్తారు. ధర్మశాస్త్రమే వారికి ధర్మశాస్త్రంలో ఉన్నదే వారు పాటిస్తారు. దానికి నూతనంగా ఏది వచ్చినా లేకపోతే ఏది తీసేసినా వారు దాన్ని ఒప్పుకోరు. అది వారి ఆలోచన, వారి యొక్క ఆలోచన దానికి అంగీకరించదు. కనుక వారు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చాలా కొత్త విషయాలు వారికి చెప్తున్నప్పుడు దానిని వారు అంగీకరించలేకపోయారు, తృణీకరించారు. అంటే దాని భావన ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క భావన, ఆ యొక్క ఉపమానం యొక్క అర్థం ఏంటంటే, ఇదిగో మీరు ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంలోనే జీవిస్తున్నారు, ఇంకా మీ పాత జీవితాన్నే మీరు కొనసాగిస్తున్నారు, ఇంకా మీ పాత బ్రతుకుల్లోనే మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి క్రొత్తవి మీకు రుచించట్లేదు, క్రొత్తవి మీరు అంగీకరించలేకపోతున్నారు, క్రొత్తవి మీరు అవలంబించలేకపోతున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు పొందుకోలేకపోతున్నారు అని యేసు ప్రభు వారికి అర్థమయ్యేటట్లుగా చక్కని ఉపమాన రీతికి వారికి చెప్తూ ఉన్నాడు. అంటే పాతవి ఏవైతే వారు అవలంబిస్తున్నారో, వారి పితరులు వారికి ఏవైతే నేర్పారో, వారు ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నారో, ఏ యొక్క మూల పాఠాలను వారు అనుసరిస్తూ వస్తున్నారో దానికి భిన్నంగా యేసు ప్రభు వారు బోధ చేసినప్పుడు, చెప్తున్నప్పుడు వారు అంగీకరించలేని వారు ఉన్నారు. ఉదాహరణకి యేసు ప్రభు వారు చెప్పాడు, ఇదిగో ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వాడు అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారము చేసినట్టుగా. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మరి ఎవడైనా కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తూ ఉంది. కానీ యేసు ప్రభు వారు ఏమని చెప్పాడంటే, ఎవరైనా నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి, ఎవరైనా నీకు కీడు చేస్తే వారికి నీవు మేలు చేయాలని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కనుక ఇలాంటి బోధలు, ఇలాంటి క్రొత్త విధానాన్ని వారు అంగీకరించడానికి వారు మనస్సు కుదరట్లేదు. కాబట్టి దేవుడు వారికి అర్థమయ్యేటట్లుగా ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎన్నో ఆశలు మనం కలిగి ఉన్నాం, ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉన్నాం, ఎన్నో తలంపులు మనం కలిగి ఉన్నాం, ఎన్నో విధాలుగా మనము మన జీవితం మార్చబడాలని, మన పరిస్థితి చక్కబడాలని, మన కుటుంబ వ్యవస్థ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచనతో, అలాంటి దృక్పథంతో, అలాంటి ప్రణాళికలు వేసుకొని మన యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం. కానీ ఆ మార్గములో దేవుడు మనకు తోడుగా ఉంటే పట్టపగలు వెలుగు తేజరిల్లినట్లుగా మన మార్గాల్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని అద్దరికి నడిపిస్తాడు. కానీ మనలో ఉన్న పాత తిత్తుల్లాంటి స్వభావాన్ని, పాత బట్టకున్నటువంటి ఆ స్వభావాన్ని ధరించుకోవటం వలన దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరగటానికి మనమే ఆటంకంగా, అభ్యంతరంగా ఉన్నాం. కనుక ఈ మాటలు వింటున్న మన జీవితంలో పాత స్వభావాన్ని, పాత అలవాట్లని, పాత ఆ సాంప్రదాయాలు మనము కనుక తొలగించుకొని ఒక క్రొత్త తిత్తులాగా, ఒక క్రొత్త బట్టలాగా మనం తయారైతే నిజంగా నీతిమంతుల మార్గము వెలుగు తేజరిల్లినట్లుగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాం, విడుదల పొందుకోవాలనుకుంటున్నాం, జయాన్ని పొందుకోవాలనుకుంటున్నాం, నెమ్మది పొందుకోవాలనుకుంటున్నాం, దీవెన పొందుకోవాలనుకుంటున్నాం, ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నాం, ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నాం, మన పిల్లలు కూడా అన్ని విషయాలు రాణించాలనుకుంటున్నాం, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్నాం, స్థితిగతులు మారాలని అనుకుంటున్నాం. అవన్నీ మంచిదే, దేవుడు కూడా మార్చడానికే తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. అయితే నీ పాత సాంప్రదాయం, నీ పాత జీవితాన్ని నువ్వెంతవరకు దాని నుంచి నువ్వు
విడుదల పొందటానికి ఇష్టపడుతున్నాం. ఒక అడవులంట ఒక విచిత్రమైన పక్షి ఉందంట. ఆ పక్షి తను అనుకుంటుందంట, నేను ఏ వేటగాడికి దొరకకూడదు, ఏ ఇతర జంతువులకి నేను ఆహారం అవ్వకూడదు అని పరుగు పరుగున కొంత దూరం వెళ్ళి తన చేతులతో తన గోళ్ళతో తనే ఒక పెద్ద గోతిని తీసుకొని ఆ గోతిలో తలకాయ పెట్టి కాళ్ళు పైకి పెట్టి రెక్కలు పెట్టి అనుకుంటుందంట, నేను ఎవరికి దొరకను, నన్ను ఎవరూ పట్టుకోలేరు. కానీ ఆ దారిన వచ్చినటువంటి ఏదో ఒక జంతువుకి ఆహారం అయిపోతుంది, ఆ దారిన వచ్చినటువంటి ఏదో ఒక వేటగాడికి ఆహారం అయిపోతుంది. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి స్వభావాలు కలిగి ఉంటాం. నేను నా జీవితంలో దేవుడు ఆశీర్వాదం పొందాలి అని మనం అనుకుంటాం. కానీ ఈ పక్షిలాగా మన గోతిలో మనమే తవ్వుకొని మనమే ప్రమాదంలో పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలని ఇష్టపడుతున్నాం, దేవుడు మన కుటుంబాన్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాం. కానీ నీవు ఆ పాత తిత్తులకు ఉన్నటువంటి పరిస్థితిని ఎంతవరకు నువ్వు వదిలేస్తున్నావు, ఆ పాత గుడ్డకున్నటువంటి స్వభావాన్ని నువ్వు ఎంతవరకు వదిలేస్తావు అనే సంగతి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని ఒక మంచి మార్పు కలిగిన ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు రూతు. ఆ రూతు గురించి మరి అందరికీ తెలిసిన విషయమే. రూతు మరి ఒక అన్యురాలు, మోయాబీరాలు. తన భర్త కోల్పోయి తను ఒక విధవరాలుగా ఉండిపోయింది, విధవరాలుగా ఉంది. తన జీవితం అంధకారంగా ఉంది. కానీ తను ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏమనంటే తన అత్తతో రావటానికి తన మనసు కుదుర్చుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం వరకు నిన్ను నన్ను ఎవరు ఎడబాపరని ఒక మంచి తీర్మానం నిర్ణయం తీసుకొని దేవునితో రావటానికి అత్తతో రూతుతో నయోముతో రావటానికి మనసు నిలుపుకొని వచ్చిన తర్వాత తన వారి యొక్క జీవితాన్ని గడుపుకోవటం కోసం పరిగెడుకోవటానికి నిశ్చయించుకుంది. ఒకనొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బోయజు. ఆయన ఆస్తిపరుడు, యవ్వనుడు, ఆయనకి ఏమీ కొదువు లేదు. ఆ పట్టణంలో మంచి స్థితిమంతుడు. కానీ ఆయన పొలంలో చేరింది. ఆ పొలంలో పరిగేరుకొని తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ కొత్తగా వచ్చినటువంటి ఆ పరిగేరుకున్న వారిలో ఆ స్త్రీని బోయజు చూశాడు. ఈమె ఎవరు అంటే ఫలానా ఆమె అని చెప్పారు పనివారు. నాటి నుండి ఆ బోయజు రూతుని గమనిస్తే ఉన్నాడు. గమనించినప్పుడు అందరికంటే ఒక వ్యత్యాసమైన జీవితం, అందరికంటే ఒక విభిన్నమైనటువంటి నడవడిక, అందరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాట విధానం బోయజు గమనిస్తూ వచ్చాడు. గమనించినప్పుడు ఒకనొక సమయం రానే వచ్చినప్పుడు బోయజు అంటున్నాడు. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అతడు అంటే బోయజు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందుదానవు. కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులనే నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయో నీకు చేసేదను. చూడండి, బోయజు రూతుని గమనిస్తే ఏమంటున్నాడంటే, ఓ నా కుమారి, నీ గురించి నా పనివారు చెప్పారు, నేను కూడా నువ్వు వచ్చిన నాటి నుండి నేను నిన్ను చూస్తున్నాను. నీ మాట విధానం, నువ్వు జీవించే జీవిత విధానం, నీ నడక, ఇతరుల పట్ల నీవు ప్రవర్తించిన రీతు, పెద్దలను గౌరవించే విధానం, దేవుని యందు భయభక్తులు కలిగే ఆ విషయం, యవనస్తురాలు అయినప్పటికీ నీ యవనాన్ని నువ్వు కాపాడుకునే ఆ విధానం చాలా హర్షణీయదగినది, చాలా పొగడదగినది అని చెబుతూ, ఇదిగో నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. అసలు నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేని ఒక అన్యురాలైనా అసలు దీవెన నీకే రావాలి అని ఎంత ఆశీర్వాదపు వచనాన్ని పలుకుతున్నాడు. చూడండి, ఆ వైపు చూడాలి. నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం పొందిన దానవు. దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, దేవుణ్ణి బాగా తెలిసిన వారు ఉన్నారు, దేవుణ్ణి గురించి బాగా వివరంగా తెలిసిన వారు ఉన్నారు. కానీ
వారి నడవడిక కంటే, వారు జీవించే జీవిత విధానం కంటే, వారి ప్రవర్తన కంటే, వారి జీవితాన్ని కాపాడుకునే దానికంటే నీవు అన్యురాలువైనా, దేవునికి దూరస్తురాలవైనా, దేవుని గురించి తెలియని దానివైనా, ఓ నా కుమారి, అసలు ఆశీర్వాదం అంటే నీకే రావాలి అని తన దీవిస్తూ ఏమంటున్నాడంటే, మొదటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయో నేను నీకు చేసేది. ఈ జీవితం మనం జీవిస్తే నిజంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నువ్వు వెళ్తున్న మార్గములో పట్టపగలు వెలుగు తేజరిల్లినట్లుగా నా దేవుడు నీ వెళ్తున్న మార్గంలో తోడుగుండి ఆయన నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఈ జీవితం మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? మునుపటి ప్రవర్తన కంటే, గతించిన రోజుల కంటే ఇప్పుడు నువ్వు జీవించిన జీవితం ఉందా చూసావా? అది చాలా మెచ్చుకోదగినది, చాలా గొప్పది. నీ ప్రార్థన జీవితమైన, నీ పరిశుద్ధమైన జీవితమైన, నీవిదిగో గొప్పవారు ఉన్నారు, ఎంతోమంది కొద్దివారు ఉన్నారు, కానీ వారి ఎదుట వారిని ఎవరిని కూడా వెంబడించలేదు. నీ యవ్వనాన్ని నువ్వు కాపాడుకున్నావు, నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉంది అని ఎవరంటే బోయజు తనతో ఆ పలికిన మాటలు మనం గమనిస్తాం. పరిగేరుకోవడానికి వచ్చింది, విధవరాలుగా వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దిక్కు మొక్కు లేని ఒక అనాదిగా ఉన్నటువంటి ఒక అనాది, ఒక ధనవంతుడైన, ఒక యవ్వనస్తుడైన ఆయన చేసుకోవాలంటే ఎంతోమందిని చేసుకోగలడు. ఆయన కోరుకుంటే ఎంతోమంది ఆయన ముందు నిలబడతారు. ఎందుకు ఆయన గురించి రాయిస్తూ ఈయన పట్టణంలో ధనవంతుడు, ఆ ధనవంతుడైన ఒక వివాహితుని, ఒక భర్త చనిపోయిన ఒక విధవరాలని కోరుకుంటున్నాడంటే ఆమె ప్రవర్తన ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి లోతుగా దీని గురించి మనం ఆలోచించేద్దాం. ఎవరైనా కన్యకని, ఎవరైనా అన్ని విధాలుగా ఉన్న వ్యక్తిని కోరుకుంటారు, కానీ విధవరాలని, భర్తను కోల్పోయి ఒక అనాది దిక్కుముక్కు లేనటువంటి ఒక రూతుని ఒక ధనవంతుడైన బోయాజు, ఒక యవనస్తుడైన బోయాజు కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే తన సత్ప్రవర్తన. దేవునికి మహిమ కలుగును గాక. తను ఇష్టపడుతున్నాడు. నువ్వు అందరికంటే నువ్వు యోగ్యురాలు. ఈ పట్టణంలో ఎంతోమంది అందగత్తులు ఉన్నారు, ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, ఎంతోమంది బాగా చదువుకున్న వారు ఉన్నారు. వారికంటే నీవు యోగ్యురాలు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మన జీవితంలో జరగాలి అని మనం ఆశపడితే మనము కొత్త తిత్తివలే, పాత తిత్తుల్లాగా ఉండకుండా క్రొత్త తిత్తివలే మనం ఉండాలి. పాత బట్టలాగా కాకుండా క్రొత్త బట్టలాగా మనం ఉన్నప్పుడు ఆ ద్రాక్ష రసం పోస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. మన జీవితాలు మార్చబడాలని మనమందరం కోరుకుంటాం. మన పరిస్థితులు చక్కబడాలని మనమందరం కోరుకుంటున్నాం. నువ్వేదైతే అనుభవిస్తున్నావో దాని నుంచి బయటపడాలని మనమందరం ఆశపడుతున్నాం. అయితే దేవుడు కూడా కోరుకుంటున్నాడు, నువ్వు విడుదల పొందాలి, నీ పరిస్థితి మార్చబడాలి, నీకున్న వ్యాధి పోవాలి, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలి, నీ జీవితంలో నెమ్మది పొందాలి. అయితే నీ ప్రవర్తన మునుపుటి కంటే ఇప్పుడు మరి ఎక్కువగా అంగీకారంగా ఉండాలి. ఒకప్పుడు గతించిన దినాలు చేసినటువంటి పొరపాట్లు చాలు, గత సంవత్సరంలో చేసినటువంటి తప్పిదాలు చాలు, గతించిన దినాల్లో నువ్వు నడిచిన నడక చాలు. ఇప్పుడు దేవుడు నాకు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడంటే ఈ సంవత్సరంలో నీ ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు అంగీకారముగా ఉండాలి. పాత దాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఏ పాతది నీలో ఉంది? సాంప్రదాయాలు ఉన్నాయా? లేకపోతే అన్యుల ఆచారాలు ఉన్నాయా? లేకపోతే దేవునికి విరుద్ధమైనవి నీలో ఏమున్నాయి? కొలస్సి రాసిన పత్రికలు, ఎఫెసు రాసిన పత్రికలో చూస్తావు. నువ్వు అంధకార సంబంధమైన మనస్సు నుంచి నువ్వు విడుదల పొందాలి. నిర్జీవమైన క్రియలు నీలో నుంచి బయటికి రావాలి. అప్పుడే దేవుని క్రియలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతాయి. సంవత్సరాలు గడుస్తున్నాయా, నీలో ఇంకా అబద్ధము పోయిందే? సంవత్సరాలు గడుస్తున్నా
లోకస్తుల్లాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా లోక పద్ధతుల్లో నడుస్తున్నావా? అలా అయితే నీ జీవితము ఆ పక్షిలాగా తనంతటి తాను గోతి తీసుకొని ఆ గోతులో తన తలపెట్టి నేను ఏ ప్రమాదానికి గురి కాను, నేనెవరికి చిక్కనని ఎంత అమాయకంగా బ్రతుకుతుందో ఒకసారి గమనించండి. అలాగా నీకు నీవే తెలియకుండా గోతులు తీసుకొని నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడిపోయే పరిస్థితులు ఉన్నావా? లేకపోతే ఈ రూతులాగా మునుపటి ప్రవర్తన కంటే నీ ప్రవర్తన మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే బోయజుని రూతును కోరుకున్నట్టుగా పరలోకమందున్న నా యేసయ్య నిన్ను కోరుకొని నీ జీవితంలో అనేకులకు వెలుగుగా మార్చుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ఈ నూతన సంవత్సరంలో నీవు మారాలి, నీ కుటుంబం మారాలి. ప్రభు అంటున్నాడు, నువ్వు మారితేనే నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. నువ్వు మారనంత వరకు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు నువ్వు చూడవు. కనుక మనం అంటాం, ప్రభువా నన్ను మార్చు, నన్ను మార్చు కాదు, నేను మారుతాను, నాకు సహాయం చేయి అని మనస్సు నీకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనంతటా మనమే మారాలి. నీ పాతవి ఏవైతే ఉన్నాయో, పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో, పాత స్వభావాలు ఏవైతే ఉన్నాయో, పాతవి దేవునికి అయిష్టమైనవి ఏవైతే ఉన్నాయో, నిర్జీవమైనవి ఏవైతే ఉన్నాయో, నిరుపయోగమైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నిటి నుండి మనము విడుదల పొందుకొని నూతన స్వభావాన్ని ధరించుకొని ముందుకు సాగినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అదే నడక, అదే జీవిత విధానం, అదే మాట, అదే ప్రవర్తన, అదే జీవిత విధానం మనం జీవిస్తే నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. జాగ్రత్త. అందుకే మోసపోకిడి, దేవుడు వెక్కిరింపబడు. ఒక దినాన్న నీవు దేవుని ఎదుట నిలబడి లెక్క అప్పజెప్పవలసిన వారమయ్యాను. ఈ నూతన సంవత్సరంలో నీలో ఒక నూతనమైన మార్పు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ నూతన మార్పు మనము పొందుకోవడానికి మనమే ప్రయాసపడాలి. ఆ నూతన మార్పు పొందుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సహాయాన్ని కోరినప్పుడు నిశ్చయంగా వేకువ వెలుగు పట్టపగలు తేజరిల్లినట్లుగా నీ మార్గాల్లో, నీతిమంతుల మార్గాల్లో ఆ వెలుగు తేజరిల్లింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రెండు రకాల తలంపులతో ఉంటారు. ఇటు లోకము కావాలి, అటు దేవుడు కావాలి. అందుకే దేవుడు అన్నాడు, ఇద్దరు యజమానులకు ఒక్కడు దాసుడుగా ఉండనేరడు. అయితే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. అయితే నీ జీవితం ఫలభరితంగా అయినా మలుచుకోవాలి, లేకపోతే శాపానికైనా నేను నువ్వు అప్పగించుకోవాలి. ఆశీర్వాదానికి అప్పగించుకుంటావో, శాపానికి అప్పగించుకుంటావో, అది నీ చేతిలో నా చేతిలో ఉందనే సంగతి మనం గ్రహించాలి. కనుక మరి నోవహు తరముల్లో చూస్తే అక్కడ బైబిల్లో మనం చూస్తాం, ఆ తరములలో నిందారహితుడిగా జీవించాడు. ఏ తరములలో అండి? నోవహు తరములలో వేల కొలది లక్షల కొలది ప్రజలు ఉన్నారు, కానీ ఒక్క కుటుంబం మాత్రమే నిందారహితులుగా జీవించారు. లోకం ఒక పోకడలో పోత ఉంది. లోకస్తుల్లాగా నువ్వు నడుస్తావా? లోకం ఒక విధానంలో జీవిస్తూ ఉంది, నువ్వు అలాగ జీవిస్తావా? లోకస్తులు ఏం పర్వాలేదు అనుకుంటారు, నోవహు కూడా అలాగనుకుంటే ఆ జలప్రలయంలో ఆయన కూడా తన కుటుంబం కలిసిపోయేవారు. కానీ నోవహు ఆ తరములలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ తరములో జీవిస్తున్న నీవు అందరిలాగా బ్రతుకుతావా? ఒక దేవుడు కోరుకునే ఒక వ్యక్తిలాగా మనము జీవిస్తామా? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. కనుక యేసుప్రభు వారికి చక్కని ఉపమానం చెప్తూ ఉన్నాడు. చెప్పండి. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమే వేయాలి. వేయకపోతే ఏమవుతుంది? అమ్మ వినాలి. ఏమవుతుంది? ఆ తిత్తి పగిలిపోతుంది. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోస్తే ఆ తిత్తి పగిలిపోతుంది. కానీ క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. కనుక నీవు నేను ఒక క్రొత్త తిత్తులాగా తయారవ్వాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగా నడవకూడదు మనం.
అందరిలాగా జీవించకూడదు. మనం ఒక ప్రత్యేకమైన జీవితము జీవించవలసిన వారమై ఉన్నాం. కనుక అలా నిర్ణయం నువ్వు తీసుకొని ముందుకు సాగితే పట్టపగలు వేకు వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గములో ఆయన వెలుగుని తేజరిల్లింప చేస్తాడు. ఆమేన్. ఈ గతించిన కాలంలో నేను నా మార్గములో అంధకారం ఉందండి, నేను ముందుకు సాగకుండా అనేక ఆటంకాలు అడ్డులు ఎదురయ్యాయి, కానీ ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు వెలుగు నాకు తోడుకుంటే నేను చేరుకోవలసి గమ్యానికి చేరుకుంటానని నువ్వు ఆశపడితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పాత తిత్తులు లాంటి స్వభావాన్ని, పాత బట్టలు లాంటి స్వభావాన్ని మనం వదులుకొని నూతన తిత్తుల్లాగా మనందరం కూడా మార్చబడుదుము గాక. ఆమేన్. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. మోకరించుకుందాం, ప్రార్థన చేస్తాం.